మీరు ఆదరించి 2 సార్లు శాసనసభకి పంపించారు. తొలిసారి శాసనసభ్యుడికి అయిన తర్వాత మన అధికారంలో లేకపోవడం వల్ల ఏం చేయలేకపోయినాడు. కానీ రెండవసారి 2019లో గెలిపించిన తర్వాత మన ప్రభుత్వం వచ్చింది. మన జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. నాకు మంత్రి పదవి ఇచ్చాడు, ఉప ముఖ్యమంత్రిని చేశాడు. చేసిన తర్వాత ఒకప్పుడు మన పిండ్రకి గ్రామం ఎలాగా ఉండేది. ఈరోజు నేను మంత్రి పదవి వచ్చిన తర్వాత పిండ్రకి గ్రామానికి ఏం చేశారనేటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ఇటు కురవాడ నుంచి దీష్మల్ అనేటువంటి తారు రోడ్డు దగ్గర నుంచి ఊర్లో వరకు తారు రోడ్డు, ఈ సిమెంట్ రోడ్డు స్థితిలో అయిపోతే ఈ సిమెంట్ రోడ్డు, గ్రామంలో ఈ సిమెంట్ రోడ్డు, వెంకవాడపాలెం దగ్గర నుంచి దారివలస వరకు కూడా సుమారుగా 16 సంవత్సరాల క్రితం వేసినటువంటి తారు రోడ్డు మళ్ళీ మరమ్మతులు కూడా ఎవరు చేయలేం. మళ్ళీ నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోడ్లంతా కూడా తారు రోడ్డుగా మార్పు చేశాం. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి కొత్త భూమికి, ముసురాంకి మన పొలాల మీదుగా, మన కళాల మీదుగా చక్కటి తారు రోడ్డు వేశారు. మన ఊరి మధ్యలో ప్రవహిస్తున్నటువంటి గడ్డకు కూడా ఇరువైపులా గోడ కట్టడానికి నిధులు మంజూరు చేశారు. పనిచేయవలసి ఉంది. జగనన్న పాలన వల్ల మన గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలన్నింటికీ కూడా పార్టీలు చూడాల, కులాలు చూడాల, మతాలు చూడాల, ఎవరికి అర్హత ఉంటే వారికి చేయూత ఇచ్చాం, ఎవరికి అర్హత ఉంటే వారికి ఆసరా ఇచ్చాం, ఎవరికి అర్హత ఉంటే వారికి రైతు భరోసా ఇచ్చాము, ఎవరు పిల్లలు బడిలో పంపిస్తే వారందరూ కూడా అమ్మఒడి ఇచ్చాము. కాస్త పెద్ద చదువు చదివిన తర్వాత జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన కార్యక్రమాలు చేశాము. 0 ఒకటి ఇచ్చాము, చేదోడు కార్యక్రమాలు చేశాము. మన ఇళ్లలో ఎవరైనా ఆటోలు నడుపుకునేటువంటి ఆటో సోదరులకి ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయలు ఇచ్చాము. కుటుంబ విషయాల మీద ఆధారపడినటువంటి చెల్లెమ్మలకి చేదోడు కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయలు ఇచ్చాము. జగనన్న ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం చేయలేదు. ఓటు వేసిన వాళ్ళకి, ఓటు వేయలేనట్లందరికీ కూడా అభిమానంగా జగనన్న చూశాడు. ఈరోజు మన గ్రామంలో ప్రతి పేదవాడు కూడా ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం మనందరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం, పరిపాలన విధానం. గతంలో అవ్వదాతకి పెన్షన్ కావాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాం. గతంలో పెన్షన్ తీసుకోవాలనుకుంటే రామ్గోల్లో కూర్చుండేవారు. ఉదయం వచ్చినటువంటి అవ్వ కానీ, తాతయ్య కానీ మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది కాదు. 2 రోజులు 3 రోజులు పెన్షన్లు తీసుకోవడం పరిస్థితి ఉండేది. కానీ మన జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. మన బిడ్డలనే వాలంటీర్గా పెట్టాడు. ఆ పెన్షన్ తీసుకోవడానికి ఏ అవ్వ, ఏ తాత కానీ రామగోల్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. కనీసం మంచం కూడా కదలకన్నా ఇంటి దగ్గర ఉంటే సూర్యోదయం కాకముందే తలుపు తట్టి ఆప్యాయంగా తాతయ్య బాగున్నావా, నాన్నమ్మ బాగున్నావా, మేనతో బాగున్నావా అని చెప్పి ఆప్యాయంగా పలకరించి మన పెట్టేమన్న డబ్బు, జగనన్న పంపించిన డబ్బులు తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టాడు. ఇదిగో 1 మాసం దగ్గర నుంచి ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు నాయుడు తాలూకా తప్పుడు విధానాల వల్ల ఎలక్షన్ కమిషన్కి వాలంటీర్లు తీసుకెళ్లి చేతిలో పెడితే జగన్ కోట్లేసేస్తారు అనేటువంటి ఉడిపోతన మీద వాలంటీర్లు ఇవ్వద్దనంటే పోయిన 1వ తారీఖున ఇబ్బంది పడ్డారు. కానీ లేకపోతే మాత్రం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మాత్రం ఉండవు. ఇంకొక నెల, వచ్చే నెలతో ఈ పాపాలన్నీ కూడా పోతాయి. మళ్ళీ జూలై 1వ తారీఖున వాలంటీర్ వ్యవస్థ నుంచే మన ఇంటికి తీసుకొచ్చి పరిశీలించే కార్యక్రమం. కానీ ఎటువంటి అవసరం ఉన్నా మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాలంటీర్లుగా వారి ద్వారానే పరిపాలన అందిస్తాయి. ఈరోజు 2 సార్లు మీ బిడ్డగా నన్ను ఆదరించారు, అభిమానించారు, శాసనసభ్యుడిగా గెలిపించారు. ఏ బాధ్యత అయితే అప్పగించారో ఆ బాధ్యతని తప్పనిసరిగా నిర్వర్తించాను. మీకు నిత్యం అందుబాటులో ఉన్నాను. మన గ్రామాన్ని అభివృద్ధి చేశాను. ఇంకా ఏం చేయాలో నాకు వదిలిపెట్టండి. మీరు ఎక్కడ కూడా గ్రామం తిరగక్కర్లేదు. ఇళ్ల స్థలాలు లేనటువంటి వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చాము, కట్టించుకునేటువంటి వారికి ఏమో పేమెంట్ ఇచ్చాము. ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా అందరినీ చూశాము. ఇదొకటే కాదు, ఇది మన మధ్యలో కనిపిస్తున్నాడు. ఎప్పుడో ప్రమాదవశాత్తు చేయకొలిపోతే లాస్ట్ టైం మన గ్రామానికి సచివాలయం ఓపెనింగ్కి వస్తే ఆ రోజు నాకు అడ్డపడిన తర్వాత జగనన్నకి చెప్పాను, ఫోటో తీసుకెళ్ళాను. ఎవరు అడగల, ఎవరు నా వెంట తిరగల. నేనే ఫోటోలు తీసుకొని పోయి 3 లక్షల రూపాయల చెట్టు తీసుకొచ్చి మీ అందరి సమక్షంలో రామకవుల్లో తన చేతుల్లో పెట్టాను. మన ప్రభుత్వం అన్నా, మన నాయకుడు అన్నా, మన జగన్ అన్నా ఇంత అభిమానంగా చూస్తాం. కష్టం అనేటువంటిది ఎప్పుడు కూడా చెప్పు రాదు. ఆ కష్టం వచ్చిన రోజు నేనున్నాను అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకుని చాలు.
నేనున్నానని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు నన్ను ఎలాగైతే 2 మార్లు గెలిపించారు, ఈరోజు నా కూతురికి కూడా నన్ను పార్లమెంట్కి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీఎం రమేష్ అన్నాడు మన ప్రాంతం కాదు, కడప నుంచి